శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 8 ప్లాట్ఫామ్లతో టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైల్ నిర్వహణ పనులు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే విజయవాడ స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ ను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు విజయవాడ ప్రధాన స్టేషన్, గుంటూరు స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు చేపట్టేలా ప్లాన్ రూపొందించారు. రాజధాని మీదుగా ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మించనున్నారు. ఇక్కడ 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు. ఈ స్టేషన్ భవిష్యత్తులో 120 రైళ్ల రాకపోకలకు వీలైన సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్ తో నిలిచిపోయే రైళ్ల నిర్వహణ పనులకు వీలుగా 6 పిట్ లైన్లు నిర్మిస్తారు. వాటిలో ఒకటి వందే భారత్ రైలు కోసం కూడా ఉంటుంది. మొత్తంగా ఈ టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరమని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గన్నవరం రైల్వే స్టేషన్ కూడా మెగా కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేయనున్నారు. దీనిని విజయవాడకు ప్రత్యామ్నాయ స్టేషన్ గా డెవలప్ చేయనున్నారు. ఇక్కడ మొత్తం మీదుగా 10 రైల్వే లైన్లు, 10 ప్లాట్ఫామ్లు నిర్మించనున్నారు. ఈ టెర్మినల్ నుంచి 205 రైళ్ల రాకపోకలుండేలా చూడనున్నారు. ఈ స్టేషన్తో నిలిచిపోయే రైళ్లకు చెందిన కోచ్ల నిర్వహణకు వీలుగా 4 ఫిట్ లైన్స్ కూడా నిర్మించనున్నారు. గన్నవరం మెగా కోచింగ్ టెర్మినల్ కు 143 ఎకరాలు కేటాయించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. స్టేషన్ మీదుగా ప్రస్తుతం నిత్యం 200 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిని 300 రైళ్ల సామర్థ్యానికి పెంచేలా అభివృద్ధి చేయనున్నారు. 1, 2, 3 లైన్లను విస్తరించనున్నారు. రిసెప్షన్ సిగ్నల్ నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్టేషన్లోకి వచ్చి ప్లాట్ఫామ్ల వద్ద ఆగేలా అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు స్టేషన్లో ప్రస్తుతం 7 ప్లాట్ఫామ్లు ఉండగా అదనంగా మరో దానిని నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ స్టేషన్ మీదుగా 120 రైళ్ల రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండగా దీనిని 170 రైళ్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు.